నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ సెప్టెంబర్ మాసం మొదలు కాబోతోంది. అయితే సెప్టెంబర్ మాసానికి సంబంధించిన రాశి ఫలితాలు ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎట్లా ఉంది గ్రహస్థితి, ఎలా ఉంది, ద్వాదశ రాశులకి కూడా ఈ సెప్టెంబర్ మాసం ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ఒకసారి మీ ద్వారా? తప్పకుండా చెప్పుకుందాం అమ్మా. ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం గోచారంలో వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, చతుర్థ స్థానమైన కర్కాటకంలో బుధుడు వక్రించున్నాడు, సింహంలో రవి, కన్యలో శుక్రకేతువులు, ఏకాదశ స్థానమైన కుంభంలో శనేశ్వరుడు, ద్వాదశ స్థానమైన మీనంలో రాహు. ఆ రాహు మేషరాశి వారికి వ్యయంలో ఉన్నాడు. ఇది ఈ నెల గ్రహ సంచారం. రైట్ సార్. సో ఎట్లాంటి ఫలితాలు ఇస్తుంది భాద్రపద మాసం? అందున అది భాద్రపద మాసంలో అత్యంత వైభవంగా మహళాయి పక్షాలు వస్తాయి. అలాగే వినాయక చవితి మనకు తెలిసిందే. సో నెల నెల కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు. మరి ఎట్లాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి అసలు ఈ నెల? మిథున రాశి వారికి మరి భాద్రపద మాసం లేదా సెప్టెంబర్ మాసం ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనుకోవచ్చు సార్? మిథున రాశి అంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల వారు మిథున రాశి కింద వస్తారు. ఈ రాశి వారికి ఈ మాసంలో నూతన వస్త్ర ప్రాప్తి కలదు, నూతన పరిచయాల వలన లాభించును, స్త్రీ సౌఖ్యం కలదు, స్పెక్యులేషన్ లాభించును, జీవితం ఆనందంగా ఉత్సాహంగా గడుస్తుంది, ప్రశాంతత నెలకొంటుంది, ఆధ్యాత్మిక విషయాల్లో దైవ దర్శనాల్లో పాల్గొంటారు, కుటుంబ సఖ్యత సౌఖ్యం లభిస్తుంది. రాస్యాధిపతి బుధుడు ప్రథమార్థంలో, తృతీయంలోను, సెప్టెంబర్ 23వ తేదీ నుండి చతుర్థమందు సంచరిస్తాడు. ఫలితంగా మిత్రుల వలన లాభం చేకూరును. అదే సమయంలో అనుకోని ధన వ్యయం, బంధువులతో విరోధాలు, ఉద్యోగులకు అధికారుల వలన భయము, ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. శత్రువుల వలన భయము, ఇతరుల కోపానికి గురవుతారు. వ్యాపారులకు చేపట్టిన పనులు వాయిదా పడతాయి. సెప్టెంబర్ 23 నుండి చతుర్థమందు రాశ్యాధిపతి బుధుని సంచారం వలన మానసిక ఒత్తిడిని, ఆందోళనని అధిగమిస్తారు. బంధువులు, స్నేహితులు మీ విలువను గుర్తించి గౌరవిస్తారు. చక్కని ప్రశాంతత, ఉపశమనం లభించి స్వాంతన పొందుతారు. బంధుమిత్రుల అభినందనలు, ఆకస్మిక ధనప్రాప్తి, మిత్రలాభము, కీర్తి ప్రతిష్టలు, సుఖ సంతోషాలు లభిస్తాయి. చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి సూచితం. కుజగ్రహం జన్మరాశిలో సంచారం వలన కోపతాపాలు, ఆవేశకావేశాలు అధికంగా ఉంటాయి. తలపెట్టిన కార్యాల్లో విఘ్నాలు ఏర్పడతాయి. సొంత బంధువులతో విరోధములు, తీవ్ర ధన వ్యయము జరుగును. ఉద్యోగులకు పై అధికారుల సహాయ సహకారాలు లేక నిరాదరణకి గురవుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. రక్త సంబంధమైన వ్యాధులు సూచితం. నిద్రలేమి ఉంటుంది. రవి మాస ప్రథమార్థంలో తృతీయమందు, సెప్టెంబర్ 17వ తేదీ నుండి చతుర్థమందు సంచరిస్తాడు. ప్రథమార్థంలో ఆరోగ్యము, సుఖము, కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును. మిత్రుల ఆధారాభిమానాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు చక్కటి అభివృద్ధి, వ్యాపారులకు ఆకస్మిక ధనలాభం, శత్రువులపై విజయం లభించును. దాంపత్య సౌఖ్యం ఉంటుంది. ద్వితీయార్థంలో సెప్టెంబర్ 17వ తేదీ నుండి రవి చతుర్థంలోకి రావడం వలన ప్రయాణాల్లో విఘ్నాలు, రుణదాతల ఒత్తిడి, కుటుంబంలో అనవసరమైన వివాదాలు,
అశాంతి వలన మనస్తాపం కలుగును. శుక్రుడు ప్రథమార్థంలో చతుర్థమందు, సెప్టెంబర్ 18వ తేదీ నుండి పంచమందు సంచరించడం వలన ఈ రాశి వారందరికీ పలుకుబడి హోదా పెరుగును, మాట విలువ పెరుగును, మిత్రలాభం ఉంటుంది, గౌరవం పెరుగుతుంది, శత్రునాశనం జరుగుతుంది. సెప్టెంబర్ 18వ తేదీ నుండి శుక్రుడు పంచమంలోకి ప్రవేశించడం వలన మిత్రులతో సఖ్యత, విందు వినోదాల్లో పాల్గొనడం జరుగుతుంది. విహారయాత్రలు చేస్తారు. అధికారుల అనుగ్రహం లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట దిగుబడి బాగుండి లాభాలను తీసుకొస్తాయి. సస్య లాభాలు అంటే పంటల్లో లాభాలు తీసుకొస్తాయి. ఉద్యోగస్తులు అలక్ష్యంతో వ్యవహరించకూడదు. ప్రయాణాల్లో అప్రమత్తత, పక్కా ప్లానింగ్ అవసరం. ప్రయాణం ప్లాన్ చేసుకుంటే పక్కా ప్లానింగ్తో వెళ్ళాలి తప్ప గుడ్డిగా టికెట్ అని అట్లా వెళ్తే ఇబ్బంది పడతారు. జన్మ కుజుని వలన ఆవేశకావేశాలు, కోపోద్రిక్తత ఎక్కువ అవుతుంది. జాగ్రత్త వహించి ప్రశాంతంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అది ఈ నెలలో వీరు చేయాల్సిన పని. మరి దేవతారాధన విషయం కూడా ఒకసారి చెప్పండి. ఎట్లాంటి ఆరాధన డెఫినెట్ గా వచ్చేటటువంటి నెగటివ్ ఫలితాల నుంచి పాజిటివ్ వైప్ కి మారుస్తాయని అనుకోవచ్చండి? ప్రతి సోమవారం నాడు శివాలయ సందర్శన, శివునికి చేసే బిల్వదలార్చన ఈ నెలలో వీళ్ళకి ఎదురయ్యే అడ్డంకుల నుండి, విఘ్నాల నుండి, బాధల నుండి విముక్తిని కలిగిస్తాయి. ప్రతిరోజు శివుణ్ణి స్మరించుకోవడం, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం, ప్రతి సోమవారం శివాలయ సందర్శన, అవకాశం ఉంటే కుదిరితే గురువారం నాడు ప్రదోషంలో శివ సందర్శన చేసుకోవడం వల్ల అన్ని రకాలుగా ఉన్న అడ్డంకులన్నీ తొలగి బాధలన్నీ పోయి సత్ఫలితాలని కొనగూడే అవకాశం ఉంటుంది. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఆయుష్మతి భవ.